నమస్కారం. ఈనాటి మన విశ్లేషణకు స్వాగతం. ఈరోజు మనం ఒక అత్యంత ఆసక్తికరమైన, ఒక రకంగా చెప్పాలంటే మనందరినీ ఆశ్చర్యపరిచే ఒక వాస్తవం గురించి మాట్లాడుకోబోతున్నాం. అదేమిటంటే, రోజులో మనం ఏ సమయంలో తింటున్నాము అనేదాన్ని బట్టి మన శరీరం ఆ ఆహారానికి స్పందించే తీరు పూర్తిగా మారిపోతుంది. అంటే మనం ఏం తింటున్నామన్నదెంత ముఖ్యమో, ఎప్పుడు తింటున్నాం అన్నది కూడా మన ఆరోగ్యాన్ని అంతే శాసిస్తుందని శాస్త్రవేత్తలు కుండబద్దలు కొడుతున్నారు. సరే, ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా అసలు కథేంటో చూద్దాం. ఇక్కడే మనకు ఒక అతిపెద్ద సందేహం వస్తుంది. రాత్రిపూట తీసుకున్న ఒక క్యాలరీ ఉదయం తీసుకున్న అదే ఒక క్యాలరీతో ఎందుకు సమానం కాదు? వినడానికి కాస్త వింతగా ఉంది కదూ? ఇది మనం రెగ్యులర్గా లెక్కేసే క్యాలరీల కాన్సెప్ట్నే పూర్తిగా సవాల్ చేస్తుంది. భోజనం చేసే సమయానికి వెనుక ఒక పెద్ద బయలాజికల్ మిస్టరీనే దాగి ఉంది. ఆహారం ఒకటే అయినా మనం తినే సమయాన్ని బట్టి అది శరీరంలో కొవ్వులా నిల్వ అవుతుందా లేదా శక్తిలా ఖర్చవుతుందా అనేది డిసైడ్ అయిపోతుంది. అసలు ఈ మిస్టరీని అర్థం చేసుకోవాలంటే మనం ముందుగా క్రోనోన్యూట్రిషన్ అనే ఒక సైంటిఫిక్ పదాన్ని తెలుసుకోవాలి. అంటే ఏంటో కాదు, మన శరీరంలో సిర్కాడియన్ రిథమ్ అనే ఒక అంతర్గత గడియారముంటుంది. దానికి అనుగుణంగా మనం ఏ సమయంలో భోజనం చేస్తున్నాం, అది మన మెటబాలిక్ హెల్త్ను ఎలా ప్రభావితం చేస్తోంది అని అధ్యయనం చేసే శాస్త్రమే ఇది. సింపుల్గా చెప్పాలంటే మన బాడీ పగలు యాక్టివ్గా ఉండేలా, రాత్రి విశ్రాంతి తీసుకునేలా డిజైన్ చేయబడింది, అంతే. సరే, ఈ మొత్తం ప్రాసెస్ని వివరంగా అర్థం చేసుకోవటానికే ఒక 5 కీలక అంశాలను వరుసగా చూద్దాం. మొదటగా ఈ అర్ధరాత్రి చిరుతిళ్ల సమస్య ఏంటి? రెండోది, మన పొట్టకు మరియు ఒత్తిడికి ఉన్న కనెక్షన్. మూడోది, ఇది మన నిద్రను ఎలా పాడుచేస్తోంది. నాలుగోది, జీవక్రియ మరియు ఉదయం క్యాలరీల లెక్కలు. అండ్ ఫైనలీ, భోజనాన్ని సరైన సమయానికి ఎలా అలైన్ చేసుకోవాలి. ఓకే, మొదటి పాయింట్, అర్ధరాత్రి చిరుతిళ్ల సమస్య. మనందరికీ తెలుసు, ఈ రోజుల్లో బిజీ షెడ్యూల్స్ వల్ల, స్ట్రెస్ వల్ల లేదా లేట్ నైట్ పార్టీల వల్ల రాత్రిపూట తినటమనేది చాలా కామన్ ప్రవర్తనగా మారిపోయింది. ఇక రెండో అంశం, జీర్ణకోశం అంటే మన గట్కి మరియు మనం ఫీలయ్యే స్ట్రెస్కి ఉన్న కనెక్షన్. లేట్ నైట్ తినడం, దానికి తోడు స్ట్రెస్, ఈ రెండూ కలిసి మన పేగుల ఆరోగ్యాన్ని ఎలా డ్యామేజ్ చేస్తున్నాయో తెలుసా? ఒక్కసారి ఈ డేటాని గమనించండి. 2.5 రెట్లు. ఇది నిజంగా షాకింగ్. అమెరికన్ గట్ ప్రాజెక్ట్ వారి డేటా ఏం చెప్తోందంటే, బాగా ఒత్తిడిలో ఉండి పైగా రాత్రిపూట లేటుగా తినే అలవాటున్న వాళ్లలో పేగులకు సంబంధించిన సమస్యలు వచ్చే రిస్క్ ఏకంగా 2.5 రెట్లు ఎక్కువగా ఉంటుందట. అంటే దీని అర్థమేంటంటే, రాత్రి 9 గంటల తర్వాత రోజంతా మనం తినే ఆహారంలో పావువంతు కంటే ఎక్కువ క్యాలరీలు గనక తీసుకుంటే మలబద్ధకం లేదా